హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం. టాలీవుడ్ మాస్ మహారాజా అనగానే మనకు గుర్తొచ్చేది రవితేజ. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మాస్ హీరోగా ఎదిగాడు. అందుకే తనను అంతా మాస్ మహారాజా అని పిలుస్తుంటారు. తన కెరీర్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా రవితేజ వెనకాడలేదు. హీరోగా అవకాశాలు రావడం మొదలైన తర్వాత వరుస హిట్లతో ఆయన దూసుకుపోయారు. రవితేజ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవితేజ. అతి తక్కువ టైంలో సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడం రవితేజ స్టైల్. ముఖ్యంగా అతని సినిమాలో హీరోయిజంతో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది. అందుకే రవితేజ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చేసింది. రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న భీమ్స్ రవితేజ ఓల్డ్ మూవీలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ను మాస్ జాతర కోసం మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రవితేజ సూపర్ హిట్ సినిమాల్లో ఈడియట్ ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ సాంగ్స్ ను ఇప్పటికీ యూత్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చూపుల్లో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ కు యూత్ లో ఉన్న క్రేజీ వేరు. హీరోయిన్ వెంటపడుతూ తనను ఆట పట్టిస్తూ హీరో పాడే పాట ఇది. అందుకే ఈ పాటకు యూత్ అంతా ఫిదా అయ్యారు. ఇప్పటికీ యూత్ లో ఈ సాంగ్ కు క్రేజ్ తగ్గలేదు. అయితే రవితేజ మాస్ జాతర కోసం ఈ సాంగ్ ను రీమిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ధమాకా, రావణాసుర సినిమాలకు సంగీతం అందించిన భీమ్స్ ఇప్పుడు మాస్ జాతర సినిమాకు సంగీతం అందించబోతున్నారు. మాస్ జాతర సినిమాతో రవితేజ కెరీర్ లో బెస్ట్ మాస్ ఆల్బమ్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రవితేజ మూవీలో సూపర్ హిట్ గా నిలిచిన ఈడియట్ సినిమా నుంచి చూపుల్లో గుచ్చి గుచ్చి సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అప్పట్లో ఈ పాట యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అయితే ఈ పాటను రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవడం పక్కా అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి షో టైం. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో రేపటి షో టైంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.